ప్రవేశ ముఖద్వారంగా ఉన్నటువంటి బస్టాండ్ సెంటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఐలాండ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాప్ అని నగరాన్ని సుందరీకరణ చేస్తామని చెప్పి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రోడ్ల మీద పారిపోస్తున్నటువంటి నగరపాలక సంస్థ అధికారులు మొద్దు నిద్రపోతూ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రధాన కూడుల్లో ఏదైతే ఐలాండ్ ఉందో పూర్తిగా గోడలు కూలిపోయే విధంగా పక్కనున్నటువంటి ఏదైతే స్టీల్ రైలింగ్ లేకుండా పక్కన ఉడిపోయి ఇక్కడే కరెంటు స్తంభాలు పడిపోయేటువంటి పరిస్థితితో పాటు ఇక్కడ స్టెప్స్ కూడా పూర్తిగా కుంగిపోయి కింద పడేటువంటి పరిస్థితి ఉంటే కూడా ఒక ఎంప్లాయీని పెట్టి మున్సిపల్ అధికారులు అతనికి జీతం ప్రతి నెల 20 నుంచి 25,000 రూపాయలు జీతం ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దీని మీద ఎక్కడ కూడా శ్రద్ధ వహించకుండా ఆ ఉద్యోగి ఏం చేస్తా ఉన్నాడో అధికారులు ఏం చేస్తా ఉన్నారో తెలియక ఈరోజు నగరంలో ఉన్నటువంటి అన్ని ఐలాండ్లు కూడా పూర్తిగా స్టీల్ రైలింగ్ లేపించి దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి అధికారులు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉందనో లేకపోతే వైసీపీ నాయకుల మెప్పు పొందడానికి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఐలాండ్ ని పూర్తిగా దెబ్బతినే విధంగా వదిలివేయడం చాలా సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో దీన్ని తప్పకుండా సమాధానం చెప్పాలి. కమిషనర్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ చేయాలి. ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే సుందరీకరణ చేయాలి. ఎన్టీఆర్ మోడల్ వెంటనే